ఫ్రెండ్స్ నిజంగా మీరు ఊహించలేరు. మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ చూడండి. ఇప్పుడు ఈ చెట్టుకి వెళ్దాం, ఏ విధంగా ఉన్నాయి చూడండి పళ్ళు. ఒకసారి ఒకసారి అట్లా చూసారా ఎలా ఉన్నాయా? అన్ని గుత్తులు ఉన్నాయి. చూస్తుంటేనే చాలా ముచ్చడుకుంది. తిందామని ఇదిగో రేగొడియాలు తెచ్చుకున్నా. రేగి పళ్ళుకి వస్తూ రేగొడియాలు తెచ్చుకున్నా అన్నాడు మ్యాచింగ్. ఇది లోపల చూడండి ఇలా ఉంటది. లవ్ సింబల్ ఉంది. నేను ఎక్కువగా తినమని చెప్పను కానీ చూడు వస్తుందా. చూసారు కదా ఇక్కడ ఒక పండే తిక్కుకొని ఉంది. ఇది మన కోసమే ఉన్నట్టు ఉంది అనమాట. కానీ చూస్తున్నారు కదా పిట్ట తినేసింది. ఓ ఓ ఓ ఓ చూస్తున్నారు కదా, దీనికి మరీ బీవచ్చంగా. చెట్టు చిన్నది కానీ కాయలు మాత్రం బీవచ్చగా ఉన్నాయి అనమాట. అదే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, ఇదే అది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రేగిపళ్ళు కోసుకోవడానికి అయితే వచ్చామన్నట. నేను అలాగే ఇద్దరు పిల్లలు అయితే వచ్చాం. అయ్యో నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రేగి చెట్లే. ఇంచుమించుగా 4 చెట్లు ఎన్ని ఉన్నాయన్నమాట. చూద్దాం ఇప్పుడు అక్కడ ఎన్ని దొరుకుతాయి. నేనైతే ఉదయం చూసాను వెళ్ళేటప్పుడు, బయట నుంచి బాగా కనిపించినాయి రోడ్ నుంచి అయితే. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది పాల కేంద్రం యొక్క పాక అనమాట. పాలకు సంబంధించిన క్యాన్స్ అన్ని అలా రెడీ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇటు గౌరీపేట నుంచి, కినపర్తి నుంచి ఒక 3 ఊర్ల నుంచి అయితే పాలు పోయడానికి అయితే ఇక్కడికి వస్తారనమాట. ఇది హైవే పక్కనే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టుకి అయితే మనం ముందెళ్దాం, చూద్దాం అసలు ఉంటాయి లేదో. చిన్న చెట్టే గానీ ఉన్నాయి లేదు చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇది పాత రోడ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత లెంత్ ఉందో, ఎంత విడ్త్ ఉందో. అక్కడ వరకు అయితే కటింగ్ అయింది అనమాట. అది హైవే. ఇప్పుడు అదంతా హైవే అనమాట. అది హైవే రావడానికి ఈ రోడ్ అయితే పక్కన పెట్టేశారు అనమాట. చూస్తున్నారు కదా అక్కడ వరకు ఉంది. ఒకసారి అక్కడికి. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది వాటర్ వెళ్ళడానికి అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా స్టాక్ అయిపోయేది వాటర్, అందువల్ల అయితే ఈ బోట్ తీసుకుని ఇలా వెళ్ళిపోతారు అనమాట. చూస్తున్నారు కదా రోడ్ అయితే అక్కడ దాకా ఉంది. ఇది అంతా పాత రోడ్ అనమాట. ఈ చుట్టూ పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఇవన్నీ ఉండి ఇప్పుడు హైవే అటు వచ్చింది కాబట్టి. అంటే ఇది ఎందుకంటే ఎక్కువగా టన్స్ ఉండే అనమాట, కటింగ్స్ ఉండే ఎక్కువగా. అందువల్ల ఈ రోడ్ని అయితే ఇలా తప్పించేసి ఆ స్ట్రైట్ గా ఉండాలి కాబట్టి, హైవే అనేది స్ట్రైట్ గా ఉండాలి కాబట్టి ఆ పక్కన వేయడం జరిగింది. ఇవన్నీ పొలాలు. ఆ పొలాల అవతల వచ్చేసి మనకి కాలువ ఉంటది అనమాట. ఆ పొలాల అవతల కాలువ ఉంటది, చాలా బాగుంటది. రేగి చెట్టు కాడికి వెళ్ళిపోదాం, చూద్దాం ఉన్నాయి లేదా. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఒక్కటే కనిపించింది మాకైతే. ఇది చూద్దాం అసలు. మనం రేగి పండు తినేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా పురుగు పట్టే పండు అనమాట. ఎంత లోపలికి, సారీ బయటికి ఎంత నీట్ గా ఉన్నా సరే లోపల కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఇది బాగుందో లేదో. ఓకే, బాగానే ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఒక్కటే ఉంది ఈ చెట్టుకి, కాబట్టి మనం ఇంకో చెట్టుకి పోదాం. లోపల మిషనరీ ఉంది అనమాట, చూద్దాం ఒకసారి. సో ఇది ఈవినింగ్, మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే ఇది ఓపెన్ చేస్తారన్నమాట ఈ పాల కేంద్రం అనేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే పోయించుకొని వస్తారన్నమాట, అంటే పోయించుకోవడానికి వస్తారన్నమాట. కొంతమంది పాలు కొనుక్కోడానికి వస్తారు, కొంతమంది వాళ్ళకున్న పాడావిల నుంచి, గేదెల నుంచి తీసిన పాలను అయితే ఇక్కడ పోయడానికి వస్తారన్నమాట. వీళ్ళకి నెలవారీ ఉంటది అనమాట. పాలు పోసే వారికి నెలకి ఇస్తారనమాట అమౌంట్ అయితే. ఇక్కడ ఏంటంటే గ్రేడ్ కూడా చేస్తారన్నమాట. గ్రేడింగ్ ద్వారా పాల శాతం అనేది, వెన్న శాతం అనేది తీసి వాళ్ళకు తగ్గ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ నిజంగా మీరు ఊహించలేరు. మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ చూడండి. ఇప్పుడు ఈ చెట్టుకి వెళ్దాం, ఏ విధంగా ఉన్నాయో చూడండి పళ్ళు. ఒకసారి ఒకసారి అంటున్నాడు, చూసారా ఎలా ఉన్నాయా? అన్ని గుత్తులు ఉన్నాయి. చూస్తుంటేనే చాలా ముచ్చడుకుంది. బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఇంకో ఇటు రండి ఎన్ని ఉన్నాయి. ఎటు చూసిన ఈ చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా కాసింది అన్నమాట, చాలా బాగా కాసింది. అరే అంటే ఇదేంటంటే వే పక్కన, అంటే అప్పట్లో అయితే రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళం కాబట్టి అప్పుడు ఎక్కువగా తెలిసేది కాదు. ప్లస్ చిన్న మొక్కలు, బాగా చిన్న మొక్కలు ఉండి కాసేవి కాదు. కానీ ఇప్పుడు ఎదిగినాయి. అలాగే ఎవరు కూడా ఇటు సైడ్ వస్తలేదు అనమాట. కొంచెం చిన్న రోడ్డు కాబట్టి ఇటు సైడ్ అయితే ఎవరు రావట్లేదు అనమాట.
కాబట్టి పాల కేంద్రానికి వచ్చేవాళ్ళు, పాలు పోయడానికి వచ్చేవాళ్ళు మాత్రమే చూడగలరు ఈ ఫ్రూట్స్, ఈ పళ్ళు అనేవి, రేగి పళ్ళు అనేవి. కానీ నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం బాగా ముగ్గుని కొన్ని ఒకరి కూడా కోసుకొచ్చింది, కానీ ముగ్గుని ఉంచారు కాబట్టి కొన్ని ఒకరి కూడా కోసుకొచ్చి చూసారు కదా, ఇది లైట్ గా పండింది, బాగుంది. పండిని అయితే మనకు ఉంచారు, ఎందుకంటే ఇది రోడ్డు పక్కనే కాబట్టి చాలా మందికి ఇష్టం రేగి పళ్ళు అంటే. ఇంకా పిల్లల సంగతి తెలిసిందే కదా, మనం ఏ మాత్రమే అల్లరి చేసామో ఆ విధంగానే వీళ్ళు కూడా వీటిని అయితే కోసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు అన్నమాట. కానీ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట, ఎక్కువగా ఉన్నాయి బాగా. చూస్తున్నారు కదా, బాగా ముగ్గే పండే ఏదంటే ఇది అనమాట. ఇలా ముగ్గాలేవు బాగా. చూస్తున్నారు కదా, ఇది ముగ్గడం అంటే మళ్ళీ ఇది కూడా చూడండి, ఈ పక్క ముగ్గలేదు, ఈ పక్క ముగ్గింది. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉందో. బాగుంది. మనమైతే ఇక్కడ ఎక్కువ కూర్చోడు అన్నికి లేవు అనమాట పళ్ళు అయితే, మమ్మల్ని ఒకరుగున్నాయి. చూడండి ఒకసారి, చాలా కిందే పడిపోతున్నాయి, చాలా పళ్ళు కింద పడిపోతున్నాయి. ఇటైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇంటికి పట్టుకెళ్ళి ముగ్గేసుకున్నా సరే ముగ్గం అన్నమాట. ఇవి ఈత పళ్ళు అయితే దానికి వచ్చి, కానీ ఇవి ముగ్గం. కానీ ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే నేనైతే పాడు చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకొక 1 వీక్ గానే వెళ్తాయి, అంటే ఒక వారం రోజులు అయిందంటే ఖచ్చితంగా ఇవి చాలా చాలా బాగా ముగ్గుతాయి అన్నమాట. అప్పుడు మనం తినకపోయినా సరే ఇంకెవరైనా తిన్నా మంచి పళ్ళు తింటారు, పక్షులు తిన్నా సరే పళ్ళు తింటాయి అన్నమాట. ఇప్పుడు మనం లేక ఒకరి కోసినా సరే అవి మనకి తినడానికి కూడా పనికిరావు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ముళ్ళు ఏ మాత్రం గుచ్చుకుందో చూసారా. ఇదిగో టీ షర్ట్ ని పట్టుకొని వదలట్లేదు, ఇంకో టీ షర్ట్ దారాన్ని పట్టుకొని వదలలే. ఇది పొరపాటున చెయ్యికి గాని మొఖానికి గాని గుచ్చుకుందా చర్మం వచ్చేస్తుంది ఇది. ఇప్పుడైతే మేము కర్రతో కొడతాం, చూద్దాం కింద పడుతుందా. చూసారు కదా, కొడతాండి ఎలా పడుతున్నాయి, చెవికి పడుతుందా. చూస్తున్నారు కదా, అక్కడ ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎలా ఉన్నాయి చూద్దాం, ఓకేనా. ఈ చెట్టుకు ఉన్నన్ని కూడా ఆ చెట్టుకు ఉన్నాయి అనిపిస్తుంది, చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇక్కడ ఒక పండు తిక్కుకొని ఉంది, ఇది మన కోసమే ఉన్నట్టు ఉంది అనమాట. కానీ చూస్తున్నారు కదా, పిట్ట తినేసింది. తిందాం వద్దులే, కాకెంగిలి ఎందుకులే. ఇదా వెళ్ళదా. ఉన్నాడండి, ఆ చెట్టుకు పోదాం, చూద్దాం. ఓ ఓ ఓ ఓ చూస్తున్నారు కదా, దీనికి మరీ బీవచ్చంగా. చెట్టు చిన్నది కానీ కాయలు మాత్రం బీవచ్చకున్నాయి అన్నమాట. అదే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, ఇదే అది. వావ్, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. యా 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 బాబ్బా, చాలా బాగున్నాయి. చాలా చిన్న చెట్టు కాకపోతే ఎంత ఉన్నాయి చూడు, పళ్ళు మాత్రం భలే ఉన్నాయి. ఇది ఎండిపోయింది అనమాట, ఇలా ఉంటది. ఇటు తీయమా సరే, అంటేసుకుని సార్ నీకు కూడానా, నా ఈపుకి తీయ అమ్మా. ఎలారా సన్న చూడు వస్తుందా. ఇక్కడ పట్టుకోరా, ఇక్కడ ఉండండి, నొక్కేస్తున్నాయి. అలా ఎడితే జారిపోద్ది. ఏంటి కర్ర పైకి ఎడితే
ఆహా, కర్ర పైకి ఎడదామా? గుచ్చుకోకుండా ఈ కర్ర పని అవదు. అదేరా ఇదేరా ఎలా పడితే అలా పట్టేస్తున్నాయి జిగ్గిన. చాలా అడ్జస్ట్ అల్లడి పడ్డాయమ్మా. బాగుంది, బాగుంది. తించాడు. నోట్లో ఎట్టేసుకో, బాగానే ఉంది. బాగుందా? మొత్తం ఎట్టేసుకో. పుల్లకుందా తీయకుందా? కానీ కొమ్మలతో చాలా డేంజర్గా. ఇది కూడా ఎండిపోయిందే. అందుతున్నా అల్ల చూసు అల్లది అయ్యి. కానీ చెట్టు మాత్రం ఫ్రెండ్స్ చాలా చాలా బాగా కాసింది అన్నమాట. ఆ చెట్టు పెద్దది, ఈ చెట్టు చిన్నది, కానీ దానికి బ్రదర్లా కాసింది నిజంగా. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేను ఇన్ని ఉంటాయి అనుకోలేదు చన్ను. అసలు ఇన్ని బళ్ళు ఉంటాయి అనుకోలే. నేను యాక్చువల్గా కాయలు ఉంటాయేమనుకున్నాను. ఏంటి ఇన్ని కాయలు పళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయక కవర్ కూడా తెచ్చుకోలే. ఇవి అందరు కదా పట్టుకెళ్ళా ఇక వస్తాను. దీనికి పళ్ళు ఎక్కువనే కదా, దాని మీద దీనికి పళ్ళు ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఉన్నాయా? ప్రకృతి మనకి ఇంత అందమైన గొప్ప పళ్ళు ఇస్తుందా? ఇది కల్తీ లేని అన్నమాట. మీరు బయట ఎక్కడైనా కొనుక్కున్నా ఫ్రూట్స్ ఉంటాయా, యాపిల్స్ ఇవన్నీ కొన్ని కల్తీ ఉంటాయి. కల్తీ లేని పళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ ఇవి మేము కోసుకున్నాయి అయితే పచ్చి పండ్లు కలిపి ఇవన్నీ ఇంకా చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. చూడండి మీరు కావాలంటే ఫస్ట్ పెద్దది, తర్వాత చిన్నోడు, తర్వాత ఇంకా చిన్నోడు అనమాట. ఈ చిన్నోడు కూడా తక్కువేం కాదు. ఇంకోటి ఉన్నాడా? ఆడు కూడా ఉన్నాడా? ఆడికి వెళ్తాం. ఈ చిన్నోడే తక్కువగా చూస్తారు కదా, ఈడు ఉన్నంతలో ఈడు కాసాడు, దీవచ్చంగా కాసాడు ఈడు కూడా. అలాగే పండ్లు కూడా ఈడుగడ కొంచెం పెద్దవి ఉన్నాయి చిన్నోడి దగ్గర. సన్నటి చూపించి ఇది ఎంత బాగుంది చూడేది. ఇల్లుగా పండు వావ్ ఎంత బాగుంది కదా. అక్కడ చూడు, అక్కడ ఉన్నాయి కానీ మనం వెళ్ళడానికి లేదు. ఇదిగో అదొకటి, ఇక్కడ ఒకటి ఉంది, వెళ్ళడానికి లే. ఇంకో చిన్నోడు ఉన్నాడు మనకి, ఆ చిన్నోడి కాడికి వెళ్తాను. ఇదిగో బిఎస్ఎన్ఎల్ టవర్ ఇదే. మా గ్రామంలో ఫస్ట్ కట్టిన టవర్ బిఎస్ఎన్ఎల్ టవర్ అనమాట. మా సిగ్నల్ కి అయితే ఏ లోటు లేదు బిఎస్ఎన్ఎల్. లేదు చిన్నోడు కాయలేదు ఇంకా, అక్కడక్కడ లైట్లు వస్తున్నాయి ఫ్రిడ్జ్లు అంతే. కాయ పడిపోయాం. సరే పండు ఈ సరిపోతాయి సరే మనకి. ముగ్గిన తర్వాత ఇంకో 1 week లో మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా బాగా దొరుకుతాయి మనకి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, మేము రేగుపళ్ళకి అయితే వచ్చాం. ఇది మ్యాటర్ ఏంటంటే చాలా చాలా బాగా కాసినాయి రేగుపళ్ళు అయితే. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న చెట్టు పెద్ద చెట్టు అని కాదు, అన్ని చెట్లు కూడా 3 చెట్లు చూసే 3 చెట్లు కూడా చాలా బాగా కాసినాయి అనమాట. ఫస్ట్ చెట్టు ఏదో కాయలేదు కానీ 3 చెట్లు కూడా చాలా బాగా కాసినాయి. ఆ 2 అయితే ఇంకా చెప్పుకోవసరం లేదు. నిజంగా అంత చిన్న చెట్లుగా అంత బాగా కాస్తాయి అనుకోలేదు. సో ఫ్రెండ్స్ ఇదనమాట. మీలో ఎంతమందికి రేగిపళ్ళు అంటే ఇష్టమో కింద కామెంట్లో తెలియచేయాలండి. అలాగే మీ గ్రామంలో ఎప్పుడు తిన్నారో కూడా కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్లు అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ జై హింద్. అయితే ఫ్రెండ్స్ ఒక విషయం మర్చిపోయాను, మేము తిందామని ఇదిగో రేగొడియాలు తెచ్చుకున్నాం. రేగి పళ్ళుకి వస్తూ రేగొడియాలు తెచ్చుకున్నాం అన్నాడు మ్యాచింగ్. మీలో చాలా మందికి చిన్నప్పుడు ఫేవరెట్ అయి ఉంటాయి అన్నమాట రేగొడియాలు, మీలో తెలిసిందే. ఇప్పుడైతే ఒకటి 2 రూపాయలు, అప్పుడు రూపాయికి 2 రూపాయికి 1 వచ్చి ఇప్పుడైతే రూపాయికి ఒకటి 2 రూపాయలు అనమాట. చాలా బాగుంది. ఇదేంట్రా ఇది లవ్ సింబల్ లో ఉంది. ఫ్రెండ్స్ ఇది చూసారా,
లవ్ సింబల్ ఉంది. నేను ఎక్కువగా తినమని చెప్పను, కానీ చాలా మందికి ఫేవరెట్ అనమాట. నాకు కూడా ఫేవరెట్. ఇప్పుడైతే తిందాం. తీసుకోండి, ఇద్దరు చేసుకోండి. ఇది లోపల చూడండి, ఇలా ఉంటది. రేగుపళ్ళు ఫ్లేవర్ అయితే తగులుతుంది, కొంచెం పుల్లగా భలే ఉంది అన్నట్టు.